ప్రధాన ఎన్నికలలో అత్యవసర మార్కులు వాస్తవంగా అయితే కనుక ఎన్డీఏ కూటమిగా సంపూర్ణ మెజారిటీ అవసరమైనటువంటి సీట్ల కంటే ఇంకో 20తోనే గెలిచింది 2024లో నరేంద్ర మోడీ సర్కార్. కాకపోతే బీజేపీ ఇండివిజువల్గా అంతకుముందు కంటే సీట్లు ఒక 60 తగ్గడంతో అప్పటి నుండి పించింగ్ ప్రారంభమైంది. దాంతో ఇంకేముంది, అయిపోయింది అన్నట్టు. ఆ తర్వాత హర్యానా కాశ్మీర్ ఎలక్షన్స్ అప్పుడు ఇక అసలు బీజేపీ గెలిచే ప్రసక్తే లేదు, ఇక బీజేపీ తిరోగమనం ఖాయం అన్నటువంటి సందర్భంలో అదే విధమైనటువంటి ప్రచారం చేస్తూ దూకుడుగా అటు రాహుల్ కానీ అందరూ వెళ్ళినటువంటి నేపథ్యంలో రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ అక్కడ ఖర్చు అయిపోయింది. హర్యానాలో కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా దెబ్బతిన్నది. అదే సందర్భంలో భారీ ఘన విజయాన్ని భారతీయ జనతా పార్టీ 3వసారి పోటీ చేసి విజయం సాధించింది. మరోవైపు కాశ్మీర్లో సింగిల్ హయ్యెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ 26%తో వచ్చింది. అదే సందర్భంలో నేషనల్ కాన్ఫరెన్స్ వచ్చేటప్పటికి అక్కడ అధికారంలోకి వస్తే ప్రతిపక్ష స్థానంలో బీజేపీ ఎమర్జ్ అయింది. తద్వారా ఘన విజయం అనుకోవాలి ఆ 2 చోట్ల. ఇక ఆ తర్వాత జరుగుతున్నటువంటిది, అందులో దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబై ఉన్నటువంటి మహారాష్ట్రలో పరిస్థితి ఏంటి అన్నటువంటి సందేహం. దాంతోపాటుగా జార్ఖండ్, ఎందుకంటే 2 చోట్ల 2 ప్రయోగాలు చేశారు. అందులో భారతీయ జనతా పార్టీనేమో మహారాష్ట్రలో శివసేనని చీల్చి, అట్లాగే శరద్ పవార్ పార్టీని ఎన్సీపీని చీల్చి పోటీ చేయడం. ఇంకొక వైపున జార్ఖండ్లో వచ్చేటప్పటికి శిబు సోరెన్ అరెస్టు, ఈ 2 మన హేమంత్ సోరెన్ అరెస్టు, ఈ కథంతా నడిచినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నటువంటిది సందేహం. అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ చూస్తే ఈ 2 చోట్ల కూడా ఎన్డీఏ కూటమి, అక్కడేమో జార్ఖండ్లో ఎన్డీఏ కూటమిగా పోటీ చేసింది, ఇక్కడ ఎన్డీఏ కూటమి మహాయతి పేరుతో పోటీ చేసింది మహారాష్ట్రలో. ఈ 2 చోట్ల కూడా లీడ్లోనే భారతీయ జనతా పార్టీ ఉంది. సంపూర్ణ మెజార్టీ సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి.